టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ముచ్చటగా 3 సార్లు పొట్టి ఫార్మాట్ లో విశ్వ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. అచ్చిరాదన్న అహ్మదాబాద్ స్టేడియంలో సూర్యసేన కివీస్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగిన వేళ కివీస్ చిత్తయింది. 256 పరుగుల ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 159 పరుగులకి ఆలౌట్ అయింది. టీమ్ సీఫర్ట్, శాట్నర్ మినహా ఇతర బ్యాటర్లు ఎవ్వరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. టీమిండియా బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కుదేలైపోయింది. అంతకుముందు బ్యాటింగ్ లో టీమిండియా శివాలెత్తింది. ఈ టోర్నమెంట్ లో అశాంతం రాణించలేకపోయిన అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం పిచ్చకొట్టుడు కొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక సంజు శాంసన్ 89, ఇషాన్ కిషన్ 54 పరుగుల హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ 96 పరుగుల వెనకబడిపోయి ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడంలో సౌత్ ఆఫ్రికా తర్వాత న్యూజిలాండ్ కూడా చోకర్స్ గా మిగిలిపోయింది. అంతేకాదు ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ అహ్మదాబాద్ గ్రౌండ్ లో టీమిండియా ఫ్యాన్స్ ను సైలెంట్ లో పెడతామని బీరాలు పలికాడు. అయితే ఆట మొదలైనప్పటి నుంచి టైటిల్ గెలిచే వరకు టీమిండియా ఫ్యాన్స్ ఎక్కడ కూడా సైలెంట్ లో లేరు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓడినా గర్వంగా ఉందని చెప్పాడు. అయితే భారత్ అద్భుత ప్రదర్శన ముందు తమ జట్టు తేలిపోయిందని మిచెల్ శాట్నర్ అన్నాడు. సొంత గడ్డపై లక్షలాది అభిమానుల మధ్య తీవ్ర ఒత్తిడిలో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచిందని కొనియాడాడు. అయితే మ్యాచ్ కు ముందు నేను టీమిండియా ఫ్యాన్స్ ను సైలెంట్ లో పెడతామన్నా కానీ కుదరలేదు. ఆ మాట నిలుపుకోలేకపోయానని శాట్నర్ అన్నాడు. ఇక తమ జట్టు ఫైనల్ చేరుకున్నందుకు గర్విస్తున్నాను. ఈ టోర్నీ ప్రారంభం నుంచి మాకు సవాళ్లు ఎదురయ్యాయి. కానీ అహ్మదాబాద్ లోని లక్షలాది ప్రేక్షకుల సమక్షంలో అత్యుత్తమ జట్టు చేతిలో ఓడిపోయాం. స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఈ విషయంలో భారత్ ను అభినందించాలని మిచెల్ శాట్నర్ అన్నాడు. ఈ టోర్నీ అశాంతం మేము వేరు సమయాల్లో మా ఆటగాళ్లు వేరువేరుగా రాణించారు. అయితే సూపర్ 8 సెమీఫైనల్స్ లో మేము మంచి ప్రదర్శన ఇచ్చాం. కానీ అహ్మదాబాద్ ఫైనల్లో 3 విభాగాల్లోనూ టీమిండియా రాణించి మమ్మల్ని ఓడించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ స్టార్టే టీమిండియా ఇంత భారీ స్కోర్ చేయగలిగింది. అతని వికెట్ త్వరగా తీసి ఉంటే ఇంత టార్గెట్ ఉండేది కాదని మిచెల్ శాట్నర్ అన్నాడు. ఏది ఏమైనా అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియాకు విజేత అయ్యే అర్హత ఉందని శాట్నర్ పేర్కొన్నాడు.